అసలు నాకు ఇందాక మార్కెట్ వెళ్ళినప్పుడు కళ్ళు గిర్రన తిరిగి కింద పడిపోయే పొజిషన్ వచ్చిందండి. ఎందుకు తెలుసా? హాయ్ అండి, చూస్తున్నారా? ఇప్పుడే సరుకులకు వెళ్ళొచ్చానండి. అసలు ఇవాళ సరుకుల రేట్లు చూస్తే మైండ్ పోయిందండి. అసలు ఇంకేం వ్యాపారాలు చేస్తామండి ఈ రేట్లకి? రండి, ఒక్కొక్కటి వివరంగా మీకు ఏది ఎంత రేటు ఉంది, నేను సరుకులు ఎక్కడ కొంటాను అన్నది కూడా క్లియర్గా మీకు చెప్తానండి. రండి. అదిగా మా అబ్బాయి కంటే ఒక హాయ్ చెప్పండి. వీడేనండి బాహుబలి 2 వీడు. అన్ని పేర్లు. హాయ్, నా పేరు నాయక్. పెట్టు. ఇలా బాగుంది. పైన పెడితే అబ్బాయి మళ్ళీ పైకి లేపకుండా ఎత్తే పని లేకుండా, అందుకని అలా పెట్టమన్నా. ఈ తిక్కులో రోజు వచ్చి కింద పెడతాడు పైనుంచి ఎత్తి. ఇప్పుడు అంటే ఓపుకుండిద్దిలే, ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇదే ఓపుకుని ఉండద్దు, అప్పుడు తెలుస్తాయి అసలు. నువ్వు పోసేయి మామయ్య ఫస్ట్. అసలు నాకు ఇందాక మార్కెట్ వెళ్ళినప్పుడు కళ్ళు గిర్రన తిరిగి కింద పడిపోయే పొజిషన్ వచ్చిందండి. ఎందుకు తెలుసా? పల్లీల రేటు వినగానే. కింటా ఎంత అంటారు? 20,000. ఇంకేం అమ్ముతామండి, ఏం వ్యాపారాలు చేస్తాం? కింటా 20,000. ఈ పల్లీలు వేపుళ్ళు అండి, చూశారు కదా, మనకు షాపు వాళ్ళే వేయించిస్తారు. మీకు అడ్రస్ ఎక్కడో కూడా చెప్తాను నేను. ఈ రకం వచ్చేసి 20,000 అండి. ఇంకా ఏం వ్యాపారం చేస్తామండి? 20 రూపాయలకు 10 రూపాయలకు అట్లు ఇడ్లీలు ఏం అమ్ముతాం చెప్పండి? అసలు ఏం క్వాలిటీ ఇస్తాం చెప్పండి? హోటల్ వాళ్ళు కానీ, లేకపోతే టిఫిన్ పాయింట్లు కానీ, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు కానీ, వాళ్ళు ఎలా బతకాలి ఈ రేట్ల మీద? ఏమమ్మి తింటారు చెప్పండి? ఎంత భయంకరంగా రేట్లు ఉంటే 20,000 రూపాయలు క్వింటా పెట్టి పల్లీలు కొని చట్నీ వేసి దాంట్లో మళ్ళీ సగం వదిలేస్తారు ఒక్కొక్కరు. ఎంత బాధగా ఉంటుందండి ఆ ప్లేట్లు చూసినప్పుడు. పెట్టు బాబాయ్. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ అండి ఇది. పుటాని ప్యూర్ సోల్టెక్స్. మనకు క్వింటా మీద 1000 రూపాయలు పెరిగింది ఇప్పుడు మళ్ళీ. చూసారా? ప్యూర్ సోల్టెక్స్ అండి. ఎంత వైట్, ఎంత బాగున్నాయో చూడండి. కాకపోతే కింటాకు 1000 రూపాయలు పెరిగాయండి ఇవి కూడా. ఎంత కింటా? ఎంత? 9,000. 9,000. ఇది 9 స్టార్ ఆటా అండి. నేను పూరికి వాడతాను. గోధుమ పిండి ప్యూర్. మీకు చూపిస్తా కట్ చేసి గోతం ఎలా ఉంటుందో. సర్లే. సరే, ఆ డస్ట్బిన్ డబ్బాలు గోతాలు. ఇది పూరి ఆట అండి. మన కింటా వచ్చేసి 4400 పడుతుంది. చూశారు కదా, 9 స్టార్ బ్రాండ్. నేను ఎప్పుడు ఇదే తెస్తాను. ఏమైనా పెరిగిందా తగ్గిందా? 100 రూపాయలు పెరిగిందండి అంతే. వాళ్ళకి పెయింట్ వేయాలి బాబు, చండాలంగా ఉన్నాయి. ఆట కాదు బాబాయ్, మైదా. దా ఇది వస్తుందిలే ఊరికి. తగ్గలేదు, జాగ్రత్త. ఎప్పుడు కత్తి చేయమ్మట ఉండకూడదు. లేదు, ఇది చూపిద్దామండి మైదాన్ని. బస్స చూపిద్దాం. నేను మైసూర్ బోండాకి 9 స్టార్ మైదానే వాడతానండి. ఇది బేకరీ పర్పస్. చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది. పోసి చూపిద్దాంలే. పోయి చిన్నోడా. చూసారా? ప్యూర్ మిల్క్ వైట్ అండి. ఇది బేకరీ బ్రెడ్లకు కూడా వాడతారు. అదే బ్రాండ్ నేను కూడా వాడేది. మైసూర్ బోండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి 200 పెరిగిందండి. ఇది కూడా మామూలుగా ఇంతకుముందు అయితే 4,000 ఉండేది, ఇప్పుడు 4400 క్వింటా. అంటే నువ్వు బస్తాకి 200 పెరిగింది, క్వింటాకి వచ్చేసరికి 400 పెరిగింది. ఇడ్లీ రవ్వ ఇప్పుడు ఆ బ్రాండ్ కనపడాలి మేడం గారు. నేను ఎప్పుడు ఇదే బ్రాండ్ వాడతానండి, శివ రవ్వ.
ప్యూర్ సోర్టెక్స్. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ప్యూర్ వైట్, రవ్వలో కూడా పిండి శాతం చాలా తక్కువ ఉంటుంది. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎంత రేటు పెరిగిందో తగ్గిందో అది చెప్పు మాకు. ఇది రేటు పెరగలేదు, తగ్గలేదండి. సేమ్ మునుపట్లాగే 1800. అంటే కింటా వచ్చేసి 3600. ఇది రెడ్ హార్స్ అండి. పోయినసారి మనం 99 బ్రాండ్ వేసాను, అప్పుడు బొరుసు అది బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది బొరుసు బాగా వస్తుంది. ట్రిప్పుకి ఈ బ్రాండ్ మారుతూ ఉంటాయండి. మనకు బొరుసు ఏది బాగుంటే అది తెచ్చుకుంటాం. అయితే రేటు మాత్రం ఈసారి 2000 పెరిగిందండి కింటాకి. అది ఇప్పుడు ఎంత? 12000 కింటా. చూడండి, మినపగుళ్ళు అయితే కొత్తవి. ఇవి ప్యూర్ సోల్టెక్స్. ఒక రాయి కానీ మట్టి కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. చాలా క్లీన్గా ఉంటాయి. చిల్లర సరుకులు రే మెల్లిగా పెట్టరాయి. ఇవేంది? కొబ్బరికాయలు. ఈ లోపలేనా? లోపలే. వేరే అంటారా? మనం హోల్సేల్గా కందిపప్పు, పంచదార ఇట్లాంటివి ఉంటాయి కదా. ప్రజెంట్ సంతోషించే విషయం ఏదైనా ఉంది ఇప్పుడు తెచ్చిన సరుకుల్లో అంటే కొబ్బరికాయ అండి. చూసారా సైజు? ఇది ఇంతకుముందు 56 రూపాయలు ఉండేది, ఇప్పుడు తగ్గి 40 రూపాయలకి వచ్చింది. 16 రూపాయలు తగ్గింది. ఏం ఆనందపడు. ఈడ 16 రూపాయలు తగ్గితే ఆడ 20,000 పెరిగింది. అంటే 8,000 పెరిగింది కింటాకి. దాన్ని ఏమనాలి? మినపగుళ్ళు 2,000 పెరిగినాయి. పుటాన్ని 1000 రూపాయలు పెరిగింది. ఆయిల్ 250 రూపాయలు ఒక టిన్నుకు పెరిగింది. ఇంకేంటి? ఆడ ఒకటి ఉల్లిపాయ కొబ్బరికాయ తగ్గితే సరిపోయిందా? ఇవి ఇందులో 10 రూపాయలు తగ్గితే అందులో 100 రూపాయలు పెరిగింది. ఒరే బియ్యం కట్ట ఆటోలో ఉంచు, ఇంటికాడ ఎద్దుగాని. ఇదిగోండి, నేను వాడేది ఇదండి. నేను లూజ్ కానీ లేకపోతే ఇంకోటి కాదు. రుచి గోల్డ్ బ్రాండు పామాయిలే వాడతాను. ప్యూరు సీల్ డబ్బా 2250 రూపాయలు. మొన్నటిదాకా 2000 ఉండేది 15 కేజీస్ డబ్బా. ఇప్పుడు 250 రూపాయలు పెరిగింది డబ్బాకి. ఇది వచ్చేసి పేపర్ అండి, సీల్ పేపర్ తెస్తాను నేను ప్యాకింగ్కి. బయట కొన్ను పాత పేపర్ వాళ్ళ దగ్గర అలాగా 44 రూపాయలు అండి కేజీ. ఏంది డబ్బా కూడానా? మా చిన్నోడు డబ్బాని కూడా తెచ్చాడు. ఎంత మా డబ్బా? 300. 300? మా ఇంట్లో బట్టలు వేసుకోవడానికి తెచ్చాడు. వాష్ చేసే బట్టలు. వాటర్ డబ్బాలకు సంచి ఇచ్చాడు. వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ ఎంత? బాటిల్ 100 రూపాయలు డజన్. డజన్ 100 రూపాయలు. బాగున్నాయా? మీరు తెచ్చారు డబ్బాలు, డిజైన్లు చిన్న మూత. అది ఎండు కొబ్బరిలే నీకే. అవును. ఒకవేళ ఏదన్నా మార్పు ఉంటే కనుక తర్వాత తీసుకుందాం. ఉల్లిపాయలు ఎడబెట్టు. దీన్ని బట్టి ఇంట్లోనే ఉందా? వాడి దగ్గర ఉంటాయి పట్టీలు. నీతో పండేది లేరా? నువ్వు వేసుకో. అల్లం కేజీ 60 రూపాయలండి. ఇది హైబ్రిడ్ కాదు, నాటు అల్లం. చూశారు కదా, నేను పెసరట్లోకి వాడుకోవటానికని తెస్తాను. నేను అల్లం చట్నీకి వాడనండి, ఓన్లీ పెసరట్లు కట్ చేసుకోవడానికి మాత్రమే తెస్తాను. అల్లం చట్నీకి నేను మామిడి అల్లం మాత్రమే వాడతాను. 28 రూపాయలండి. ఈ ఒక్కటే చాలా చీప్ రేట్. అంటే ఈ ఒక్కటి ఉల్లిపాయ ఒకటే ఇప్పుడు మేము వాడే వాటిల్లో. ఇది హయ్యెస్ట్ క్వాలిటీ. మళ్ళీ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. సరే కానీ ఎంత పడింది ఇప్పుడు? 3 ఉల్లిపాయ బస్తాలు ఎంత అయింది? 3 ఉల్లిపాయ బస్తాలు కాదు, క్వింటా ఎంత అని అడుగు. క్వింటా 2800. అంటే ఒక కేజీ కింటన్నర. ఒక కేజీ వచ్చేసి 28 రూపాయలు. వాడి ఆటోలు ఎక్కి. అవును, ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? నేను ఈ సరుకులన్నీ ఒకే కొట్లో తెస్తానండి. ఏలూరు బజారు శ్రీ రామాంజనేయ ట్రేడర్స్. ఆయన దగ్గరే నేను గత 12-13 ఏళ్ళుగా ఒకే కొట్లో తెస్తున్నాను. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. దయచేసి మీరు వెళ్ళేది హోల్సేల్ కొట్టు, కేజీ అరకిలో ఇవ్వమని మాత్రం అడగబాకండి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎప్పుడు తాళం పట్టు. చూడండి, మా ఆయన
ఇవన్నీ చెప్తున్నాడు అని జనం ఎకాలు చేస్తున్నారంట. మీకోసమే కదా ఇవన్నీ చెప్తుంది. మీతో.